సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడునైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ షార్ట్ వీడియో చూస్తున్న మీ అందరికీ హుజరాబాద్లోని హోరేబు ప్రార్థనా మందిరం పక్షంగా ఈ పునరుత్థాన దిన శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి. గత 2-3 దినములుగా మనం దేవుని వాక్యం యొక్క ప్రత్యేకత ఏమిటి అనే అంశం మీద ఆయా రకాల భక్తుల జీవిత అనుభవాలను మనము తెలియజేసుకుంటూ మనము గ్రహించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాం. ఈరోజు మరొక భక్తుని అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరి భక్తుడు అంటే ఇర్మియా భక్తుడు. పెద్ద ప్రవక్తలలో ఒక ప్రవక్తగా పేరుగాంచినటువంటి వాడు. ఆయన అనుభవం ఏమిటి అంటే, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అంటున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, నీవు యేసుక్రీస్తును రక్షకునిగా దేవునిగా అంగీకరించిన నాటి నుండి దేవుని వాక్యము చదువుతూ ఉండవచ్చు, వింటూ ఉండవచ్చు. కానీ మనస్ఫూర్తిగా ఎప్పుడైనా వాటిని భుజించిన అనుభవంలోనికి, లేదా దేవుడు నీలో పెట్టినటువంటి జీవాత్మకు ఆహారముగా వాటిని నీవు గైకొన్నావా అనేది ఇక్కడ ప్రశ్న. ఇక్కడ ఇర్మియా భక్తుడు ఏమంటున్నాడంటే, దేవుని వాక్యాన్ని దొరికినప్పుడు భుజించాడట. ఏమని అనిపించింది ఆయనకు అంటే, నా హృదయమునకు నీ మాటలు సంతోషమును ఆనందమును కలుగజేసినవి అంటున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు నీకు ఎలా అనిపించింది? ఇర్మియా భక్తులు లాంటి అనుభవం నీకు కలిగిందా? నా జీవితంలో నేనైతే ఆ అనుభవాన్ని ప్రతిరోజు నేను పొందుకుంటూనే ఉన్నాను. కాబట్టి సోదరి సోదరుడా, దేవుని వాక్యమైన జీవాహారంను ఈ రోజు నుంచి క్రమంగా భుజించుదాం. అలాంటి భక్తుల అనుభవాలు మనం కూడా పొందుకుందాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగాక. అందరికీ వందనాలు.